హన్మకొండలోని చైతన్య డిగ్రీ కళాశాల సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాత ఇనుప సామాను ప్లాస్టిక్ స్టోరేజ్ భద్రపరిచే రూమ్ లో ఎగిసిపడుతున్న మంటలు. అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది అప్పటికే కాలి బూడిదైన షాప్. తిరుపతిలో తిరుచానూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత. పద్మావతి అమ్మవారు ఆలయం వాహన బేరర్లపై దాడి కేసులో 19 మందిపై కేసు నమోదు. తమ వారిపై అక్రమంగా పోలీసులు కేసు నమోదు చేశారంటూ నిరసనకు దిగిన మహిళలు కేవలం రాజకీయ కక్షలతోనే తమ వారిని వేధిస్తున్నారంటూ ఆగ్రహం. విశాఖ సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి చందనోత్సవాలు ప్రారంభం. ఏప్రిల్ 20 అక్షయ తృతీయ నాడు స్వామి నిజరూప దర్శనం. తొలి విడత కోసం గంధం అరగదితో ప్రారంభించిన అర్చకులు. సుమారు 120 కేజీల చందనం సిద్ధం. 4 విడతల్లో చందన సమర్పణ నిర్వహణ. నారీ శక్తి వందన సమ్మేళనం ప్రారంభం. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో వికసిత్ భారత్ లక్ష్యంతో కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని స్థానిక రైతు సేవా కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనంతో ప్రసాదాలను అందజేశారు. నోయిడాలో కార్మికుల ఆందోళన హింసాత్మకంగా మారింది. జీతాల పెంపు డిమాండ్తో రోడ్లపైకి వచ్చిన కార్మికులు వాహనాలను ధ్వంసం చేసి నిప్పంటించారు. పోలీసులు అదుపు చేసేందుకు ప్రయత్నించగా రాళ్ల దాడులు జరిగాయి. ఘటనతో నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సీఎం ఇలాకా కుప్పంలో రేషన్ బియ్యం దందా వెలుగులోకి వచ్చింది. గుడిపల్లి మండలం గుత్తర్లపల్లిలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 4 టన్నుల బియ్యాన్ని టెంపోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకకు అక్రమ రవాణా చేస్తున్నట్టు విచారణలో తేలింది. తమిళనాడు, ఆంధ్ర రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు. రేవంత్ రెడ్డికి మా ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. అమీన్పూర్ పరిధిలోని ఐలాపూర్ ప్రాంతంలో హైడ్రా కూల్చివేతల్లో రేవంత్ రెడ్డి మీద రెచ్చిపోయిన బాధితులు. కడపలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన. ఆల్మాస్పేటలో టిప్పు సుల్తాన్ విగ్రహానికి వ్యతిరేకంగా మహావీర్ సర్కిల్ నుంచి భారీ ర్యాలీ. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు అనుమతులు రద్దు చేయాలని డిమాండ్.